ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కొత్త పెన్షన్ల మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పిందండి. ఈ కొత్త పెన్షన్లతో పాటు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పెన్షన్లు తీసుకుంటూ ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులందరికీ పెన్షన్లను కూడా భారీగా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు కొత్త పెన్షన్లు అలాగే పెంచినటువంటి పెన్షన్లు ఎంత మేరకు పెంచారు, ఎప్పటి నుంచి ఇస్తారు అనే విషయాన్ని క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరియు చాలా రోజుల నుంచి కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి లబ్ధిదారులందరికీ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్లో సైట్ కూడా అయితే రిలీజ్ చేసేందుకు సిద్ధమైంది. ఈ ఆన్లైన్లో మనం అప్లికేషన్స్ అనేది ఎప్పటి నుంచి పెట్టుకోవచ్చు, కావాల్సినటువంటి ప్రూఫ్స్, సో అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఒక్క వీడియో చూస్తే చాలు, మీకు పెన్షన్ అనేది రిలీజ్ చేసినప్పుడు మిస్ కాకుండా డైరెక్ట్గా మీరు ఈ యొక్క పెన్షన్ అమౌంట్ అయితే తీసుకోవచ్చు. సో మీరు ఈజీగా ఎలిజిబిలిటీ కూడా అవ్వచ్చు. కాబట్టి మీరు స్కిప్ చేయకుండా కంప్లీట్గా వీడియోని చూడండి. వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని మీరు క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన కనుక ట్యాప్ చేస్తారనుకోండి, ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా ప్రతి ఒక్క అప్డేట్ని కూడా నేరుగా మీ యొక్క ఫోన్లోనే పొందొచ్చు. ఇక లేట్ చేయకుండా మనం టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క పెన్షన్దారునికి అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకునే ప్రయత్నంలో భాగంగా 4,000 రూపాయలకు పెన్షన్ అయితే పెంచి సామాజిక భద్రతా పెన్షన్లు అంటే వితంతు కావచ్చు, మరియు ఒంటరి మహిళా పెన్షన్లు కావచ్చు, మరియు చర్మకారులు, డప్పు కళాకారులు, సో ఏదైతే మనకి ఉన్నాయో సామాజిక భద్రతా పెన్షన్ల కింద దాదాపు 15 రకాల పెన్షన్లు ఉన్నాయో, ఈ 15 రకాల పెన్షన్స్లో సామాజిక భద్రతా పెన్షన్ల కింద ఉన్నటువంటి 9 రకాల పెన్షన్లన్నింటినీ కూడా 4,000 రూపాయలకైతే పెంచారు. ఇక మిగిలినటువంటి పెన్షన్లు ఏవైతే ఉన్నాయో, సో వాటిలో దివ్యాంగుల పెన్షన్ వచ్చేసి మనకు 6,000 రూపాయలు అయితే పెంచారండి. ఇక శాశ్వతంగా మంచానికి పరిమితమైనటువంటి ఎవరైనా సరే పక్షవాతం కానీ ఇట్లాంటి వాటి కలిగిన వారైతే వారికి డైరెక్ట్గా 15,000 రూపాయలు అయితే పెన్షన్ ఇచ్చారు. ఈ విధంగా మన యొక్క ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు ఇన్ని రకాలుగా మనకు పెన్షన్ యొక్క బెనిఫిట్స్ అయితే ఇస్తున్నారు. అయితే ఈ పెన్షన్లు వచ్చేసి మనకు గతంలో మాదిరిగా కాకుండా ఈసారి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికి కాకుండా, అంటే మనం గత ప్రభుత్వం వచ్చేసి ఇంటింటికి వాలంటీర్ల ద్వారా పంపిణీ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు ఒక ఏరియాలో కూర్చొని సచివాలయ ఉద్యోగులు కేవలం 2 రోజుల్లోనే పంపిణీ చేస్తున్నారు. అయితే గతంలో మనకు ఒక 2 నెలల క్రితం కూడా మనకేం చెప్పిందంటే రాష్ట్ర ప్రభుత్వం, 1 నెలలో పెన్షన్ తీసుకోకపోయినా 2 నెలల్లో తీసుకోవచ్చు, లేదా 3వ నెలలో అయినా సరే తీసుకోవచ్చు అని చెప్పింది. కానీ ఇప్పుడు వచ్చేసి తాజాగా సవరించినటువంటి రూల్స్ వల్ల ఏ నెల పెన్షన్ ఆ నెలలోనే తీసుకోవాలి. ఒకవేళ మీరు ఈ నెలలో పెన్షన్ తీసుకోకపోతే నెక్స్ట్ మంత్లో మీకు పెన్షన్కి సంబంధించినటువంటి అమౌంట్ అయితే మీకు ఇవ్వరు. సో 2 నెలల పెన్షన్ 1 నెలలో ఇవ్వరు. ఎందుకనంటే రాష్ట్ర సెర్ఫ్ CEO ఏం చేశారంటే రీసెంట్లీ ఒక అనౌన్స్మెంట్ అయితే చేశారు. పెండింగ్ బకాయిలు ఉన్నటువంటి ఏ సచివాలయంలో అయితే పెన్షన్ అమౌంట్ మిగిలిపోయి పెండింగ్ ఉందో, ఆ డిస్ట్రిబ్యూషన్ చేయకుండా ఆగిపోయినటువంటి పెన్షన్ అమౌంట్ అది వెంటనే డీడీ రూపంలో గవర్నమెంట్కి సబ్మిట్ చేయండి. లేని ఎడల మీకు కఠిన చర్యలు తీసుకుంటాము, మీ యొక్క సచివాలయంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ పైన అధికారికంగా చర్యలు తీసుకుంటాము, క్రిమినల్ కేసులు కూడా పెడతామని వార్నింగ్ అయితే ఇచ్చారు. సో కాబట్టి మీరైతే ఏ నెల పెన్షన్ ఆ నెలలో తీసుకోండి. ఎందుకంటే సచివాలయాలు ఇప్పుడు సెర్ఫ్ CEO ఇచ్చినటువంటి ఆయన మాటకు లోబడి ఖచ్చితంగా ఇచ్చినటువంటి పెన్షన్ అమౌంట్ మిగిలింది ఏదైతే ఉంటుందో రిమైనింగ్ అమౌంట్ ఇదంతా గవర్నమెంట్కి డీడీ రూపంలో కట్టేస్తారు. కాబట్టి ఏ నెల పెన్షన్ ఆ నెలలో తీసుకునేదానికి ట్రై చేయండి. అయితే ఇప్పుడు కొత్తగా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా దాదాపు తొలి విడత కింద మొత్తంగా మనకు 15 లక్షల పెన్షన్లు అయితే రిలీజ్ చేస్తామని అనౌన్స్మెంట్ అయితే చేశారు. కానీ తొలి విడత కింద 5 లక్షల మందికి కొత్తగా పెన్షన్లు అయితే విడుదల చేయబోతున్నారు. మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 63.5 లక్షల మందికి పైగా కొత్తగా పెన్షన్లు అయితే మనకు ఆల్రెడీ ఇస్తూ ఉన్నారు. అంటే పెంచినటువంటి పెన్షన్లన్నీ కూడా కొత్త పెన్షన్ల కింద క్యాన్సిలేట్ చేసి ఇస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా మరో 5 లక్షలు కనుక యాడ్ చేస్తే టోటల్గా 68 లక్షల మందికి పైగా అర్హులు అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 2,000 కోట్ల రూపాయలకు పైగా ప్రతి నెలలో కూడా మనకు పెన్షన్ రూపంలో అమౌంట్స్ అయితే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 1వ తారీఖు అంతా కూడా, అంటే 30వ తారీఖు అంతా కూడా మంత్ ఎండింగ్ 30వ తారీఖు లేదా అంతకుముందు సెలవు వస్తే దానికి ముందు రోజే అమౌంట్ అయితే అకౌంట్లోకి వేస్తుంది. సచివాలయంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ వెళ్ళి తెచ్చుకొని, సో అదంతా కూడా మనకు 1వ తారీఖు లేదా 2వ తారీఖులోనే కంప్లీట్గా డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తున్నారు. అయితే
ఇప్పుడు తాజాగా మనకు కొత్త పెన్షన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అప్డేట్స్ ప్రకారం మీకు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్‌కి ఎన్‌పీసీ మ్యాపింగు, క్యాష్ టు ఇన్‌కమ్, మీరు ఏ పెన్షన్‌కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ పెన్షన్‌కి సంబంధించినటువంటి ప్రూఫ్ ఒకటి. మొత్తంగా మీరు 6 రకాల డాక్యుమెంట్స్ అయితే మీరు రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ 6 రకాల డాక్యుమెంట్స్‌లో మీరు రెడీ చేసుకున్న వెంటనే మీకు సంబంధించినటువంటి ఆన్‌లైన్‌లో సైట్ రిలీజ్ చేస్తారు. అప్పుడు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. కానీ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ పెన్షన్ల అమౌంట్‌ని కూడా మనకు ప్రస్తుతం ఇస్తున్నటువంటి పెన్షన్ అమౌంట్ కూడా పెంచాలనే ఉద్దేశంతో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే, ఇప్పుడు ఎవరైతే పొదుపు గ్రూప్‌లో ఉండి అభయహస్తం అమౌంట్ అయితే కడుతూ ఉంటారో, రూ. 50 లెక్కన కడుతూ ఉంటారు కదా! సో, పొదుపు మహిళలు వీళ్ళల్లో ఎవరైనా పెన్షన్‌కి ఎలిజిబిలిటీ గనక అయ్యుంటే మాత్రం వాళ్ళకి అభయహస్తం పెన్షన్ కింద రూ. 500 పెన్షన్ చొప్పునైతే రిలీజ్ అయితే చేయబోతున్నారు. సో, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు అభయహస్తం పెన్షన్‌కి సంబంధించి రూ. 500 కూడా అయితే యాడ్ అవుతున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ సామాజిక భద్రతా పెన్షన్ తీసుకున్నటువంటి రూ. 4,000 తీసుకునే వాళ్ళందరికి కూడా మరో రూ. 500 అయితే అభయహస్తం పెన్షన్ కింద అయితే వస్తుంది. సో, ఈ యొక్క అభయహస్తం పెన్షన్ అందరికీ రాదండి. మీరైతే బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరైతే అభయహస్తం అమౌంట్ అనేది పొదుపులో ఉండి రూ. 50 లెక్కన, అంటే పొదుపుకు మనం 200 కట్టుకుంటాం కదా! దాంతో కూడా అదనంగా రూ. 50 కట్టుకోవాలి డ్వాక్రా మహిళలు. అప్పుడు ఆ రూ. 50కి సంబంధించి వాళ్ళకి 60 ఏండ్లు పూర్తయిన తర్వాత వచ్చేటువంటి పెన్షన్ రూపంలో ఈ రూ. 500 అయితే వస్తుంది. సో, ఇది యాడ్ చేస్తారు. ఇక వికలాంగులు ఎవరైనా ఉంటే మాత్రం దివ్యాంగులు, సో, వాళ్ళకి కూడా ఈ యొక్క అభయహస్తం పెన్షన్ అనేది రూ. 500 అనేది యాడ్ అవుతుంది. సో, పొదుపులో ఉంటేనే యాడ్ అవుతుంది, లేకపోతే యాడ్ కానే కాదు. సో, గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మనకు పెన్షన్ అయితే పెంచారు. పెంచినటువంటి అమౌంట్స్ అన్నీ కూడా వచ్చే నెల 1వ తారీఖు నుంచి అయితే ఇవ్వబోతున్నారు. అయితే ఇప్పుడు ఆన్‌లైన్‌లో సైట్ అనేది రిలీజ్ చేయబోతుంది మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఆన్‌లైన్‌లో సైట్ అనేది రిలీజ్ చేసిన తర్వాత అప్లికేషన్స్ పెట్టుకోవడానికైతే సంబంధిత అర్హులందరూ కూడా రెడీ అవ్వండి. ఇప్పుడు నేను చెప్తాను ఎవరెవరు అనర్హులవుతారు అన్న విషయాన్ని అయితే నేను మీకు ఇప్పుడు క్లారిటీగా అయితే చెప్తాను. సో, మనకు స్టార్టింగ్ మనం చూసుకున్నట్లయితే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసి కానటువంటి వారు ఎవరైనా సరే ఉంటే మాత్రం ఖచ్చితంగా వారికి ఈ యొక్క పెన్షన్ అమౌంట్ అయితే రాదనమాట. ఇక రెండోదిగా చూసుకున్నట్లయితే ఆధార్ కార్డ్‌కి మనకు బ్యాంక్ అకౌంట్‌కి ఎన్‌పీసీ మ్యాపింగ్ అయి ఉండాలి. అలాగే ఆధార్ కార్డ్‌తో రేషన్ కార్డ్‌కి కేవైసీ అయితే అయి ఉండాలి. మన కుటుంబంలో అంటే మన రేషన్ కార్డ్‌లో ఆల్రెడీ ఎవ్వరికి కూడా మరో పెన్షన్ అయితే ఉండకూడదు. ఇక మనకొచ్చేసి ఈ పెన్షన్‌లకు సంబంధించి మనం పర్టిక్యులర్‌గా చూసుకున్నట్లయితే మన కుటుంబంలో అంటే రేషన్ కార్డ్‌లో ఎవరు కూడా ఇన్‌కమ్ టాక్స్ పేయర్స్ గానీ, గవర్నమెంట్ పెన్షనర్స్ కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, అలాగే ప్రభుత్వ ఉద్యోగులు గానీ, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు గానీ ఎవ్వరు కూడా మన రేషన్ కార్డ్‌లో ఉండకూడదు. ఇవి మనకు ఉన్నటువంటి మేజర్ రూల్స్ అన్నమాట. అయితే ఒకవేళ మీరు ఎవరైనా దివ్యాంగులు గనక ఉండి దివ్యాంగులకు సంబంధించినటువంటి పెన్షన్ మీరు నమోదు చేసుకోవాలనుకుంటే మాత్రం దివ్యాంగులకు వచ్చేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక అప్డేట్ అయితే ఇచ్చిందండి. సో, దివ్యాంగులు ఎవరైనా గనక ఉంటే మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మీరు సదరం సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. ఈ సదరం సర్టిఫికేట్స్ కోసం మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలలో వారంలో 2 రోజుల పాటు స్లాట్స్ అయితే మనకు ఓపెన్ అయితే చేస్తున్నారు. మీరు దగ్గరలో ఉన్నటువంటి సచివాలయం గానీ, లేదా మీ సేవకు గానీ వెళ్ళి ఈ సదరం స్లాట్స్ అయితే మీరు బుక్ చేసుకొని, అనంతరం మీరు మెడికల్ టెస్ట్‌లకైతే అటెండ్ అయ్యి, మెడికల్ టెస్ట్‌లలో మీకు డిజబిలిటీ పర్సెంట్ అనేది మనకు దాదాపు 80% కంటే, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. గవర్నమెంట్ 40 అంటుంది. చాలామంది వీడియోస్‌లో కూడా 40 చెప్తున్నారు. కానీ మీరు ప్రాక్టికల్‌గా డైరెక్ట్‌గా మీరు హ్యాండిక్యాప్డ్‌కి సంబంధించినటువంటి ఏదైనా పెన్షన్ కావాలంటే మీరు సదరం సర్టిఫికేట్స్‌లో 70 అబోవ్ గనక ఉంటేనే మీకు పెన్షన్, కొత్త పెన్షన్ మంజూరవుతుంది. ఆల్రెడీ ఇప్పటికే ఉన్నటువంటి వారికి మాత్రం 40% అయితే సరిపోతుంది. కానీ కొత్తగా అప్లై చేసుకునే వారికి 70% అబోవ్ అంటే 80 అట్లా ఉండాలి. వాళ్ళకి మాత్రమే ఈ యొక్క పెన్షన్ అమౌంట్ అయితే వస్తుంది. మాక్సిమం ఒక 15 నుంచి అయితే మీకు 6,000 వస్తుంది. మీకు రూ. 15,000 పెన్షన్ కావాలంటే మాత్రం మీకు 80% కంటే పైనైతే ఉంటేనే, అంటే మంచానికి పరిమితం అయిపోయారు. 80% బాడీ అంతా కొలాప్స్ అయిపోయింది. సో, ఇతనికిన లేచి నడవలేడు, పని చేసుకోలేడు కాబట్టి ఇతనికి రూ. 15,000 పెన్షన్ ఇస్తారు. మీకు 40 పైన ఉంటే మాత్రం రూ. 6,000 పెన్షన్ అయితే వికలాంగులకు సంబంధించి వస్తుంది. కావాలంటే మీకు డౌట్ ఉంటే మీ దగ్గరలో ఉన్నటువంటి సచివాలయంకి వెళ్ళి మీరు క్లారిటీ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా మీకైతే క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు వాళ్ళు కూడా. అలాగే మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి మరో 2 రోజుల్లో ఆన్‌లైన్‌లో సైట్ రిలీజ్ చేస్తారు. అప్డేట్ అనేది వచ్చిన వెంటనే మిస్ కాకుండా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను. ఆ యొక్క అప్డేట్ అనేది మీరు మిస్ కాకుండా పెన్షన్‌లకు సంబంధించి పెన్షన్ రిలీజ్ అయిన వెంటనే మేము కూడా అప్లై చేసుకోవాలి, మాకు కూడా పెన్షన్ అమౌంట్ కావాలి అని గనక మీరు అనుకున్నట్లయితే మాత్రం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్‌లో ప్రతిరోజు కూడా పెన్షన్‌లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే ఇమ్మీడియేట్‌లీ నేను మీకు వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాను. మార్నింగ్ ఒక వీడియో వస్తుంది, ఆఫ్టర్‌నూన్ ఒక వీడియో వస్తుంది. ఇక సాయంత్రం టైంలో కూడా ఒక వీడియో అయితే ఇస్తాను. ప్రతిరోజు కూడా 3 వీడియోలు
రెగ్యులర్గా ఇక నుంచి మన ఛానల్ అయితే వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ రెగ్యులర్ వీడియోస్లో ఏదో ఒక అప్డేట్ అనేది ఖచ్చితంగా మీకు నేను షార్ట్ రూపంలో సరే వీడియో చేసి తెలియజేస్తాను. మిస్ కాకుండా ఉండాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.